తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా తెలియని, చదవని, వినని భారతీయుడు ఉండడు. ఇది పుక్కిట పురాణం అని, మత ఛాందసం అని భావించే భారతీయులు చాలామంది ఉంటారు. ఓ చోట యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అన్నాడు తులసీదాస్. పసితనంలో హనుమంతుడు సూర్యుడిని చూసి ఫలం అనుకొని ఆ లోకానికి ఎగిరేట. ఇంతవరకు ఇది పుక్కిట పురాణం అని ఒప్పుకుందాం. ఓ కోతి ఏమిటి, సూర్యుడి దగ్గరికి ఎగరడం ఏంటి అనిపించడం సహజం. సరే, ఎంత దూరం ఎగిరాడు? యుగ సహస్ర యోజన పరభాను. ఇది తులసీదాస్ కల్పించింది కాదు, శాస్త్రీయమైన తూకం. లెక్క చూద్దాం. యుగము 12,000 సంవత్సరాలు, సహస్రము 1000, ఒక యోజనము 8 మైళ్ళు. ఇప్పుడు యుగ సహస్ర యోజనం 12,000 × 1000 8 మైళ్ళు, 96 కోట్ల మైళ్ళు. ఒక మైలు 1.6 కిలోమీటర్లు అనుకుంటే అలాంటివి 96 కోట్లు × 1.6 1536 కోట్ల కిలోమీటర్లు. అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థ భూమికి సూర్యునికి సరిగ్గా ఇంటి దూరం నిర్ధారించింది. దీన్ని అంతర్జాతీయ ఖగోళ సంస్థ బలపరిచింది. ఈసారి మీ అబ్బాయి ఉత్సుకతతో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత అన్నా అంటే ధైర్యంగా హనుమాన్ చాలీసా చదువుకో బాబు అని మీరు రికమెండ్ చేయొచ్చు. ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఆ రోజుల్లో పెద్దలు మనకి కొన్ని పడికట్టురాళ్ళని ఏర్పరిచినా కేవలం కాకమ్మ కథలు చెప్పలేదు. తరతరాల విజ్ఞానాన్ని కాచివడబోసి దాన్ని మనకు అందేటట్టుగా కాకమ్మ కథంత సరళం చేశారు. మనం అబ్బురపడేంత శక్తి సామర్థ్యాలు హనుమంతుడికి ఉన్నాయని మనకి చెప్పబోయారు. ఇంత లెక్క తులసీదాస్ మనసులో ఉంది, అతను చెప్పిన స్తోత్రంలో ఉంది. దానికి అంతర్జాతీయ సంస్థ మద్దతు ఉంది.